జేఎన్టీయూహెచ్ R22 బీటెక్ బీఫార్మసీ వాళ్ళ గ్రేస్ మార్క్స్ గురించి నిన్న మాట్లాడుకున్నాం. సో దాని వీడియో చూడని వాళ్ళు ఐకార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ నిన్న వీడియో కానీ ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. అందుట్లో ఏం మాట్లాడాం ఏంటని చెప్పేసి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది ఏంటంటే, ఈ గ్రేస్ మార్క్స్ ఇస్తే ఎన్ని సబ్జెక్టులకు ఇచ్చేదానికి ఉంటుంది, ఎన్ని మార్కులు ఇచ్చేదానికి ఉంటుంది? జూనియర్ మా సీనియర్స్ లాగా 30-23 గ్రేస్ మార్క్స్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎన్ని సబ్జెక్టులు పెట్టుకోవచ్చు? కాదు, ఇంకొక ఆప్షన్ ఏదో ఉందన్నారు, సబ్జెక్ట్ ఎగ్జామ్షను వాళ్ళు మా సీనియర్లు చెప్పారు, మరి అది ఇస్తారా? దాని గురించి వీళ్ళు అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఈ వీడియోనైతే చాలామందికి షేర్ చేయండి ఖచ్చితంగా, మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే. మీకు కావాలి అనుకుంటేనే, లేకపోతే మీ ఇష్టం అది. సో ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీకు ఎంటెక్లో వాటిలో కూడా జాబుల పరంగా కూడా ఉపయోగపడుతుంది. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో మీ ఉద్దేశం తెలియజేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, గ్రేస్ మార్క్స్ అనేది వేరు, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది వేరు. గ్రేస్ మార్క్స్కు ముందు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇచ్చేవాళ్ళు. 2007లో జాయిన్ అయిన బ్యాచ్ 2011లో పాస్డ్ అవుట్ అయ్యేటప్పుడు వాళ్ళు 2 సబ్జెక్టులకి ఎగ్జామ్షన్, అంటే సబ్జెక్టు పరంగా కాకుండా ఇన్ని క్రెడిట్స్ 6 క్రెడిట్స్కి అలా ఎగ్జామ్షన్ ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు ముందు గ్రేస్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రేస్ మార్క్స్ అయితే మార్కులు యాడ్ చేయటం, అంటే 9, 7, 9 రెగ్యులర్ వాళ్ళకు, 7 లాటరల్ ఎంట్రీ వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. 2 సబ్జెక్టుకి ఇచ్చేవాళ్ళు. అయితే రాను ఏమైపోయింది, ఇక అదే R16 బ్యాచ్ వరకు కొనసాగింది. అయితే R16 పాస్డ్ అవుట్ వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళారో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు, ఇక కొన్ని కంపెనీలు ఈ PCCMMలో CMMలో మార్కులు చూసి, అంటే కొన్ని సబ్జెక్టులు ఏవైతే వీళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పెట్టుకున్నారో వాటిని చూసి వాళ్ళని, ఇక ఆ తర్వాత బ్యాచ్ ఎవరైతే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉన్నారో, పలానా యూనివర్సిటీ స్టూడెంట్స్, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కూడా అనలా, పలానా యూనివర్సిటీ స్టూడెంట్స్ కంపెనీలకి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు, మీరు అటెండ్ అవ్వద్దు, మీరు అప్లై చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే ఏంటి, 2 సబ్జెక్టులు ఎగ్జామ్షన్ పెట్టుకుంటాం, అంటే మీరు ఎగ్జామ్ రాసే పని ఉండదు, మీకు ఇంటర్వల్స్ ఎన్నైనా ఉండని, అక్కడ మీకు ఆ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులకి పాస్ అయినట్టు మీకు రావు, అలాగే ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఆ సబ్జెక్టులు 2 తీసివేయడం జరుగుతుంది మార్కులు. గ్రేస్ మార్క్స్ అనుకోండి, ఈ 9, 7 ఇచ్చినప్పుడు 40కి ఎన్ని మార్కులు తగ్గితే అన్ని యాడ్ చేస్తారు, ఆ 2 సబ్జెక్టులు చేస్తారు కాబట్టి CMMలో అవి పాస్ అయినట్టు కనిపిస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్లో ఆ సబ్జెక్టులు 2 తీసేశారు కదా CMMలో. గ్రేస్ మార్క్స్ అనుకోండి, ఆ సబ్జెక్టులు 2 ఇంక్లూడ్ చేశారు కదా, ప్రతి సబ్జెక్టుకి క్రెడిట్లు ఉంటాయి కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ వల్ల 6 క్రెడిట్స్ పోయినాయి, అక్కడ 6 క్రెడిట్స్ పోయినాయి. అంటే 180 క్రెడిట్స్కి వీళ్ళకు 174 క్రెడిట్సే కొంతమందికి ఉన్నాయి. అయితే కష్టపడి చదువుకొని పాస్ అయిన వాళ్ళు, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పెట్టుకున్న వాళ్ళకు 180కి 180 క్రెడిట్స్ రావడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అప్పుడు ఎక్కువే ఉంటాయి క్రెడిట్స్. అయితే గ్రేస్ మార్క్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా 180కి 180 వచ్చాయి. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పెట్టుకున్న వాళ్ళకి 6 తగ్గిపోయి 174 క్రెడిట్స్ రావడం జరిగింది. అయితే ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఎఫెక్ట్ ఆ బ్యాచ్లో, ఆ రెగ్యులేషన్లో ఉన్న వాళ్ళందరికీ పడింది, ఆ యూనివర్సిటీ కింద చదివే వాళ్ళందరికీ పడింది. దాని తర్వాత ఏం చేశారు, R18 నుంచి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వటం కుదరని పక్షంలో, అది కూడా గ్రేస్ మార్క్స్ ఫస్ట్ ఇవ్వటం కుదరని పక్షంలో ఇవన్నీ కన్సిడర్ చేసి గ్రేస్ మార్క్స్ మాత్రం ఇవ్వగలుగుతున్నాము అని చెప్పేసి నిన్న ఒక స్టెప్ బై స్టెప్ గ్రేస్ మార్క్స్ ఇంక్రిమెంట్ చేసిన విధంగా మనం చెప్పుకున్నాం కదా. ఆ పద్ధతిలో ప్రతిసారి ఇచ్చి చివరికి 30-23 చేశారు. రెగ్యులర్ వాళ్ళకి 30-23, అది కూడా ఎన్ని సబ్జెక్టులు కానీ R22కి వచ్చేసరికి ఏమి లేవు కదా. మరి గ్రేస్ మార్క్స్ ఇస్తే 30-23 ఇస్తారంటే నాకు తెలిసి అన్ని మార్కులు ఇవ్వరండి. ఇస్తే 9, 7 కానివ్వండి, లేకపోతే బీఫార్మసీ వాళ్ళకి R17 వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అలాగే బీటెక్ బీఫార్మసీకి 10, 8
రెగ్యులర్ లేటరల్ ఎంట్రీ వాళ్ళకి ఇచ్చేదానికి ఉంటుంది. అది కూడా 2 సబ్జెక్టులకే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇది ఓకే. సరే 2 సబ్జెక్టులు అయినా పర్లేదు. 10, 8 అయినా పర్లేదు. 9, 7 అయినా పర్లేదు. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పరిస్థితి ఏంటి మరి? R16 వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి అంటే సబ్జెక్ట్ ఎగ్జామ్షను ఇవ్వటం కుదరదని క్లియర్‌గా ఎప్పుడో యూనివర్సిటీ చెప్పేసిదే. దాని మీద మీరు ఆశలు పెట్టుకున్నా కూడా అనవసరమే. టైం వేస్ట్. ఓకేనా? సో, ఈ 10, 8 గానివ్వండి, 9, 7 గానివ్వండి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఎక్కువ మంది పాస్డ్ ఔట్స్ గనక లేకపోతే ఇప్పుడు యూనివర్సిటీ అయినా, అటానమస్ కాలేజ్ అయినా, అఫిలియేటెడ్ కాలేజీ అయినా, అఫిలియేటెడ్ కాలేజ్ అన్నీ యూనివర్సిటీ కిందకొస్తాయి. అటానమస్ కాలేజ్ యూనివర్సిటీ కింద వస్తాయి కానీ ఇండిపెండెంట్ డెసిషన్స్. అయితే అవుట్ గోయింగ్స్‌ని పాస్ పర్సెంటేజ్ ఎక్కువ చూపించాలండి. అయితే అది లోపించింది. లాక్‌డౌన్ టైంలో యూనివర్సిటీలో కూడా చాలా మంది కూడా ఫెయిల్ అవ్వటం జరిగింది. పాస్డ్ ఔట్లు తక్కువైనాయి. సో, యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ కాలేజీలు కూడా పరిస్థితి. దానికి కారణం ఏంటి? కరోనా ఒకటైతే ఆన్‌లైన్ క్లాసెస్ ఎఫెక్ట్ రెండోది. సో, ఈ స్టూడెంట్స్ వినేవాళ్ళు కాదు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఎక్కువ శాతం మంది వినరు. సో, దాని గురించి దెబ్బ అయిపోయింది. మరి ఇప్పుడు అక్రిడేషన్స్ ఉంటాయి. న్యాక్ అని, ఎన్‌బీఏ అని, అటానమస్ స్టేటస్‌లని, యూనివర్సిటీ స్టేటస్‌లని, లేకపోతే ఏదైనా ఫండింగ్ రావాలన్నా కూడా వీళ్ళు అవుట్ గోయింగ్స్ పలానా పర్సంటేజ్ ఇంతమంది పలానా స్టూడెంట్స్ ఇంత పర్సంటేజ్ ఓవరాల్గా ఈ ఇయర్లో ఓవరాల్గా యూనివర్సిటీ కింద ఇంతమంది పాస్డ్ అవుట్ అయ్యారని పర్సంటేజ్ చూపించాల్సి ఉంటుందన్నమాట. అది లోపించినప్పుడు ఏమైంది? మరి బయటికి పంపించడం ఇబ్బంది అయింది కదా. అందుకని చెప్పేసి 30-23 ఈ స్టూడెంట్స్ ఏవైతే రిక్వెస్ట్ చేశారో వీళ్ళందరికీ వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. సో, మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎక్కడ ఎండ్ అయినాయి కూడా ఆ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకున్నాం. మరి మీకు అదే విధంగా జరగలేదు కదా. సో, ఇంకా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ తలనొప్పి అంతా ఎందుకురా బాబు అని చెప్పేసి ముందే చదువేసుకొని దీన్ని డైరెక్ట్‌గా పాస్ అయ్యే విధంగానే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మీకు అర్థమైనట్టయితే నేను ఇంకొక విషయం చెప్తాను. అందుట్లో మనం మాట్లాడుకుంది. స్పెషల్ సప్లీ కూడా 2 బ్యాచ్‌లు కండక్ట్ చేశారు. అంటే దానికి అర్థం ఏంటి? చాలా తక్కువ పాస్డ్ ఔట్ ఉన్నారు. ఇట్లయితే గోల్డ్ మెడల్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అసలైతే గోల్డ్ మెడల్ రూల్స్ ప్రకారం ఒకసారి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా గోల్డ్ మెడల్ రాదు. సో, మరి ఆ విధంగా అన్నిటికీ కూడా వీళ్ళు ఆలోచించి ఉండవచ్చు. అందుకని చెప్పేసి అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా వీళ్ళు డెసిషన్స్ కింద తీసుకోవడం జరిగిందని చెప్పేసి అప్పట్లో ఒక వార్త అయితే హల్చల్ చేసింది. ఓవరాల్‌గా అయితే మీకు గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఈ 4-2 బీటెక్ రెగ్యులర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఒక సర్క్యులర్ అనేది, ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తది యూనివర్సిటీ ఇవ్వాలని. ఓకేనా? అదే.